ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. భూమి విరిగి ఫలమిచ్చెను, మేఘమిరిగి వర్షమొచ్చెను, రొట్టె విరిగి వృద్ధి చెందెను, నన్ను విరిచి వాడుకోమయ్యా. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? దేవుని మహాకృపను బట్టి మరొక పర్యాయము మనం ఇలాగున ప్రభు యొక్క నామాన్ని గొప్ప చేయటకుగాను మహాదేవుడు అనుగ్రహించిన ఈ మంచి తరుణాన్ని బట్టి మనము ప్రభువుని ఎంతగానో స్తుతించ బద్దులమునై ఉన్నాం. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలందరినీ నడిపించునుగాక. ఆమేన్. ప్రియులారా, బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి గడిచిన రాత్రి దైవజనులు పండు డేవిడ్ రాజయ్య గారు మన మధ్యకు రావడం జరిగింది. ప్రభు యొక్క మహాకృపను బట్టి ఆరాధన దీవెనకరంగా జరిగింది. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి మనపూర్వకంగా ఎద్దకు తిరుగుడని ఏబేలు గ్రంథంలో సెలవిచ్చిన మాట యొక్క దాని యొక్క పూర్తి చరిత్రను, అసలు ఎందుకు ఉపవాసం ఉండాలనే విషయాన్ని దైవజనుల ద్వారా ప్రభు బయలుపరిచారు. అందుని బట్టి ప్రభుని స్తుతిస్తూ ప్రభుని గణపరుస్తున్నాం. అలాగే ఈరోజు ఉదయకాల వేళ మరి ఆరాధన 10 గంటలకు మనకు ఆరంభమవుతుంది. ఈరోజు కూడా ఒక దైవజనులు పగలు, అలాగనే రాత్రి మరొక సేవకులు రానయ్యున్నారు కనుక సిద్ధపడండి. ఆత్మీయులు దేవుని సన్నిధిలో నిలిచి ప్రభు కృపను పొందవలనని ప్రభు పేరట మనవి చేయుచు ఉన్నాను. సంతోషం. రేపటి దినాన మరి ఈ ఉపవాస కూడికలకు ముగింపు కూడిక, అలాగుననే మందిర వార్షికోత్సవ ఆరాధన. ఆత్మీయులు సిద్ధపడండి. రేపటి దినాన అందరికీ ఆ ప్రేమ విందు సిద్ధపరచడం జరుగుతుంది. ప్రార్థించండి. సంతోషం. నేటి దినాన వాక్య ధ్యానము కొరకైన భాగము ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము 7 నుండి వచనాలను నేను చదువుచున్నాను. ఏదోమీలు నీ సహోదరులు గనక వారిని ద్వేషింపకూడదు. ఐగుప్తు దేశములో నీవు పరదేశివై ఉంటివి గనక ఐగుప్తీయులను ద్వేషింపకూడదు. వారికి పుట్టిన పిల్లలలో 3వ తరము వారు యెహోవా సమాజములో చేరవచ్చును. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవ, స్తోత్రాలు. అపారమైనటువంటి మీ ప్రేమ, మీ దయ, కృప, వాత్సల్యతయే నేటి వరకు మమ్ములను సజీవులనుగా కాచి కాపాడి ఉన్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. చదువుబడి ఉన్న వాక్యం చేత మా అందరితో మాట్లాడండి, మమ్ములను బలపరచండి. దైవ సన్నిధి, ప్రసన్నత, ప్రభావములు మెండుగా విడుదల చేయమని ప్రార్థిస్తున్నాం. సియోనులోండి మీ కృపా కనికరమును విస్తరింపచేసి మీ ఆలోచన చొప్పునయు మమ్మలను నడిపించమని, దీర్ఘశాంతము చేత కప్పమని, సజీవుడు సర్వాధికారి అయిన నజరేన యేసుక్రీస్తు నామమున ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి.
ఆమెన్. మిక్కిలి ప్రియులారా, బాగున్నారు కదూ? ఈ చదవబడినటువంటి వాక్య భాగంలో ఎదోమీలు ఐగుప్తీయులను గురించి ప్రభు మాట్లాడుచున్నారు. వారి యొక్క 3వ తరములో ఉన్న వారిని సమాజంలో చేర్చుకోవచ్చు అని అంటున్నారు. కానీ ఇదే అధ్యాయం 3వ వచనంలో అమ్మోనీయుడే కానీ మోయాబీయుడే కానీ యెహోవా సమాజంలో వారు చేరకూడదు అన్నారు. వారెవరైనాను ఎన్నడూ చేరకూడదని ప్రభు చెప్పారు. అయితే పిల్లరా, మరి ఎందుకు మోయాబీలను అమ్మోనీలను దేవుడు చేరనీయవద్దు అన్నారంటే, బిలాము బాలాకుల సందర్భంలో ఇశ్రాయేలును శపించుటకు వారు నిలవబడ్డారు కనుక వారిని వద్దు అన్నారు. అయితే వారి గురించి అసలు విజ్ఞాపన కూడా చేయొద్దన్నారు. ఎవరి గురించి? మోయాబీలు అమ్మోనీలు కొరకు. నిజానికి మోయాబీలు అమ్మోనీలు ఎవరు అనేది మనకు తెలుసు కదా, లోతు యొక్క సంతానీయులు. అయితే ఇప్పుడు 7వ వచనంకి వచ్చేసరికి ఏదోమీల గురించి ప్రభు మాట్లాడుతున్నారు, ఐగుప్తీయుల గురించి ప్రభు మాట్లాడుతున్నారు. ఏదోమీలను ఐగుప్తీయులను నీవు వారిని ద్వేషించొద్దు. నీవు ఏదోమీలు ఎందుకు ద్వేషించొద్దు అంటే వారు నీకు సహోదరులు. అయితే ఐగుప్తీయులను ఎందుకు ద్వేషించవద్దు అంటే, నీవు ఐగుప్తు దేశంలో పరదేశిగా నువ్వు ఉన్నావు కనుక వీరిని కూడా ద్వేషించొద్దు అన్నారు. ఏదోమీలు ఐగుప్తీయులు. నిజానికి ఐగుప్తీయులు ఏదోమీలు ఇశ్రాయేల్ యొక్క సమకాలికలో బంధువులు కాదు. క్షమించండి, ఐగుప్తులు బంధువులు కాదు. ఏదోమీలు ఎవరు? యాకోబు యొక్క అన్న ఏదోము, ఏసావు. అతని ద్వారా వచ్చిన వారే వీరు. అయితే ఈ ఏదోమీలను గురించి ప్రభు మాట్లాడుతూ ఏమన్నారంటే, ఏదోమీలు ఎవరో కాదు, నీ సహోదరుడు అని చెప్పారు. సంఖ్యాకాండ 20:14. మోషే కాదేశు నుండి ఏదోము రాజునొద్దకు దూతలను పంపి, నీ సహోదరుడు ఇశ్రాయేలు అడుగునదేమనగా అన్నారు. అంటే ఏదోమీలు ఇశ్రాయేలుకి సహోదరులు, వీరిని క్షమించినా పర్వాలేదు అనుకుందాం. అయితే ఐగుప్తీయులు కూడా దేవుడు క్షమించమంటున్నాడు. 3వ తరం వారిని వారిలో చేర్చుకోవాలంటున్నాడు. అంటే దేవుడు కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకము తెచ్చుకునే దేవుడు అన్న మాట ఇక్కడ రూఢిపరచబడుతుంది. ఏంటి విషయం అంటే, ఈ ఐగుప్తీయుల గురించి కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తున్నాను. ఐగుప్తీయులను దేవుడు ఏమంటున్నాడంటే, వీరిని సమాజంలో చేర్చుకోండి. ఇప్పుడు వీరిని వారికి పుట్టిన 3వ తరం వారిని సమాజంలో చేర్చుకోండి అంటున్నారు. ఎందుకు వీరిని చేర్చుకోవాలి అంటే, వీరు చేసినటువంటి పుణ్యకార్యం ఏదైనా ఉందా? ఇశ్రాయేలీలకు క్షేమాన్ని కలిగించే పని ఏమైనా చేశారా అని చెప్తే, 25వ అధ్యాయము ఆదికాండం ప్రియులారా, మరి 24లో 26లో ఏదోమును గురించి చెప్పబడింది. ఏదోమును గురించి. అయితే ప్రియులారా, ఈ తరువాత వచనాలు అనగా ఇంచుమించుగా 45వ అధ్యాయం 17వ వచనంకి వచ్చేసరికి ఫరోను గురించిన విషయాలు కనిపిస్తాయి మనకు. ఫరో యోసేపుతో ఏమంటున్నాడంటే, నీవు నీ సహోదరులను చూచి మీరు ఇలాగూ చేయడి, మీ పశువుల మీద బరువులు కట్టి కనాను దేశానికి వెళ్ళండి, మీకు కావలసినటువంటి సమృద్ధిని మీ తండ్రిని వెంట పెట్టుకుని తీసుకురావడానికి మీరు వెళ్ళండి అంటారు. అంటే ఒక మాట చెప్పాలంటే, యోసేపు ఉన్న కాలంలో ఐగుప్తీయుల ద్వారా ఇశ్రాయేలీలకి క్షేమమే కలిగింది. ఈ ఐగుప్తు దేశమందలి మంచి వస్తువులు మీకు ఇస్తాను, దేశం యొక్క సారం నీవు అనుభవించెదరు అని 45:18 అంటాడు. అంటే ఐగుప్తు రాజైన ఫరో ఇశ్రాయేలుకి ఏం చేస్తున్నాడు? మేలు చేస్తున్నాడు. బాగా వినాలి, మేలు చేస్తున్నాడు. ఇప్పుడు తత్ఫలితం ఐగుప్తీయుల యొక్క సంతానంలో 3వ తరాన్ని
అంటే వారికి పిల్లలు మూడవ తరాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు? వారిని ఆశీర్వదించడానికి గాను, వారిని దీవెనకరమగు మార్గములు నడిపించుటకు గాను ప్రభువు ఇష్టపడుతున్నాడు. బైబిల్ గ్రంథంలో మాట ఉంటుంది, తల్లిదండ్రుల దోషాలు వారి పిల్లల మీదకి వస్తాయని. అదేనా? లోకంలో కూడా లోకోక్తి ఏంటి? తల్లిదండ్రులు చేసినటువంటివి ఏవైనా అవి పిల్లల మీదకి వస్తాయి. ఒకవేళ మంచివి అయితే మంచివి, చెడ్డవైతే చెడ్డవి. ఇప్పుడు ఫరో ఆనాడు ఇశ్రాయేలుకు మేలు చేశాడు. ఫలితంగా దేవుడు ఏమంటున్నాడంటే, ఇదిగో ఆ మూడవ తరాన్ని సమాజంలో చేర్చుకో, దేవునికి మహిమ కలుగును గాక. ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, జీవము కలిగినటువంటి దేవుని ప్రియమైనటువంటి పిల్లలుగా మన ఆధ్యాత్మిక దైనందినటువంటి చిన్న జీవితంలో ఐగుప్తీయులు చేసినటువంటి ఒక్క మేలు మూడవ తరం వారికి అది మేలుకరంగా మారింది. మరి జీవం కలిగిన దేవుని పిల్లలుగా మనం ఇతరులకు మేలు చేసినప్పుడు, ఇతరులకు క్షేమకరమైన వచనాన్ని మనము పలికినప్పుడు అది మనకు దీవెనకరంగా మారదా? మన ఇంటి వారికి ఆశీర్వాదకరంగా మారదా? అబ్రహాము పొందిన ఆశీర్వచనం తన పిల్లలకు కలిగింది. జక్కయ్య అబ్రహాము ఆశీర్వాదానికి వారసుడయ్యాడు. కనుక దేవుని పిల్లలుగా మన ఆత్మీయ జీవితంలో మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, చేయగలిగినంత సాయం, మంచి ఎవరైనా పొందదగిన వారు ఉంటే వారికి మనం అందించాలి. అది మన ఆధ్యాత్మిక జీవితానికి దీవెనకరంగా మారుతుంది. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవా, స్తోత్రం. మీ దీవెన ఆశీర్వాదాన్ని దయచేసి మేలుతో నింపండి. మీరు ఆకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. సియోనులో నుండి మీ కృపా కనికర హస్తం మా అందరికీ తోడు దయచేయండి, దీవించండి. యేసు నామమున ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.